నమస్తే, నా పేరు కేపీ అభిరామ్. నేను అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి చైర్మన్ని. బీసీలకు ముఖ్యంగా ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు శత్రు వైఖరినే ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం 27% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% మాత్రమే కల్పించి బీసీలకు చాలా అన్యాయం చేస్తుంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నప్పుడు ఎస్సీలకు వారి జనాభా శాతాన్ని అనుసరించి 15%, ఎస్టీలకు 7% కల్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు వచ్చేటప్పుడు బీసీలకు 64% రిజర్వేషన్లు ఉంటే 25%, 27% కల్పించడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకా భారతదేశంలో సగం భారతదేశంకి పైగా అంటే 50% పైగా అంటే 64% ఉన్నటువంటి బీసీలు రిజర్వేషన్ల కోసం గలమెత్తి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసినా వినతులు సమర్పించినా పట్టించుకొని అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఓసీలకు వచ్చేటప్పుడు వాళ్ళ సంక్షేమం కోసం 10% రిజర్వేషన్ను అడగకుండానే వారికి కల్పించడం జరిగింది. సగం భారతదేశాన్ని ప్రగతికి దూరంగా ఉంచడం అంటే బీసీలు భారతదేశంలో సగం శాతం ఉన్నారు, 50% ఉన్నటువంటి వారి యొక్క సంక్షేమాన్ని పట్టించుకోకుంటే సగం భారతదేశాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం, వారిని అణచివేతకు గురి చేయడం ఇది నిజంగా ఎంతో శోచనీయమైనటువంటి విషయము. దీన్ని సగం భారతదేశాన్ని దారిద్ర్యంలో మగ్గిపోయేటట్టు చేసేవాళ్ళు దేశభక్తుల ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే రిజర్వేషన్లు ఈరోజు బీసీలకు తెలుగు రాష్ట్రాల్లో 25% ఉండి 50% తక్షణమే పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రక్షణ చట్టం కల్పిస్తామన్నారు, రక్షణ చట్టం ఇంకా కల్పిస్తామని చెప్తూనే అప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎప్పుడు కల్పిస్తారు? మూడవది ముఖ్యంగా ఎప్పుడో 70 సంవత్సరాల కిందట ఎస్సీ ఎస్టీ జాబితాలు చేర్చుతున్నటువంటి కులాలు బోయ, వడ్డెర, బెస్త ఈ 3 కులాలని ఎస్టీ జాబితాలో చేర్పించాలి. అలాగే నాయ బ్రాహ్మణ, రజక, దూదేకుల కులాలని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేర్చని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమాలకు మేము సమాయత్తం అవుతామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఒక వ్యక్తి ఈ దేశ ప్రధాని విపి సింగ్ గారు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు, ఆయన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తమ అత్యున్నతమైన పదవి పోగొట్టుకున్నాడు. అలాంటి మహనీయులు ఓసీలలో కూడా చాలామంది ఉన్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలని అధినేతలైనటువంటి మీరు ఆ పని ఎందుకు చేయకూడదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. బీసీల కోసం ఈరోజు బీసీల గురించి ఆలోచించే బీసీలకు ప్రగతికి మేము ఎన్నో చేస్తున్నామంటున్నారు, ఏమీ చేయడం లేదని నేను చెప్తున్నాను. ఎందుకంటే బీసీలకు, బీసీ విద్యార్థులు, బీసీ నిరుద్యోగులు ఏ ఉద్యోగానికైనా అప్లై చేయాలనుకుంటే వారికి ఫీజుల్ని ఓసీలతో సమానంగా వసూలు చేస్తున్నారు. ఇంతకంటే దారిద్రమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. ఒకసారి ఆలోచించండి. గతంలో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రాయితీలు కల్పించినారో ఆ విధంగా బీసీలకు కూడా కల్పించేవారు. మరి ప్రస్తుతం ఏమైంది? ఈ శత్రువైఖరి ఎందుకు? బీసీలకు నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీల్ని ఏమనాలి? అగ్రవర్ణ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి నేను మరీ విజ్ఞప్తి చేస్తూ, బీసీల కోసం అవసరమైతే ఏ రకంగా అయినా సరే రిజర్వేషన్లు పెంచాలి, రక్షణ చట్టం సాధించుకోవాలి, ఎస్సీ ఎస్టీ జాబితాలతో చేర్చాల్సిన కులాలను తక్షణమే ఆ జాబితాలో చేర్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, నమస్తే.